Hello everybody, welcome back to our channel. Are you preparing for MCET examination? Here is an important question for you. Okay students, question చూడండి. Find out the square root of 5 plus 12i. సో 5 plus 12i అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కాంప్లెక్స్ నెంబర్ కి జనరల్ గా మనం స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్ కి స్క్వేర్ రూట్ తీసుకొని దాన్ని a ప్లస్ ib కి ఈక్వల్ చేసి ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తీసుకొని లాంగ్ ప్రాసెస్ ద్వారా చేస్తాం కదా. అయితే ఇక్కడ చిన్న షార్ట్ కట్ మెథడ్ ఉంది, అదేంటో చూడండి. సో a ప్లస్ ib అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ కి మాగ్నిట్యూడ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది కదా. సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్ కూడా మనం మాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ రియల్ పార్ట్ ని ఏ అనుకుని ఇమాజినరీ పార్ట్ అంటే 1 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 144, స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే మనకు ప్లస్ ఆర్ మైనస్ 30 వస్తుంది కదా. సో మనకి ఇందాక మనం మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 30 వచ్చింది కదా. సో ఇక్కడ రియల్ పార్ట్ ని 5 అనుకున్నాం, ఇమాజినరీ పార్ట్ ని ఏమో 12 అని తీసుకున్నాం. సో దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రియల్ పార్ట్ రావాలంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది? 5 కదా. 5 ప్లస్ మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి మాగ్నిట్యూడ్ 5 ప్లస్ 13/2 వేసేస్తాం. సో 18/2 అంటే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3 కదా. సో 3 వస్తుంది. రియల్ పార్ట్ ఎంత వచ్చింది? 3. సో ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనం కనుక్కున్నటువంటి మాగ్నిట్యూడ్ 13 లో నుంచి రియల్ పార్ట్ ని తీసేస్తాం. సో ఇందాక ఏం చేసాం? ఎడిషన్ చేసాం /2. సో ఇక్కడ 13 మైనస్ 5 అంటే 8/2. 8/2 అంటే 4. స్క్వేర్ రూట్ 4 అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా స్క్వేర్ రూట్ మనం ఎలా రాస్తాం? ప్లస్ ఆర్ మైనస్ 3. ఇందాక మనం అనుకున్న రియల్ పార్ట్ 3 ప్లస్ ఇమాజినరీ పార్ట్ 2i. సో 3 ప్లస్ 2i ప్లస్ ఆర్ మైనస్ 3 ప్లస్ 2i ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 12i. ఓకే స్టూడెంట్స్, హియర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు? 5 0 0 5 ఆల్ఫా ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 5. సో డెట్ a స్క్వేర్ ఈక్వల్ 25 ఇచ్చారు. దెన్ ఫైండ్ అవుట్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఎంత అన్నారు? గివెన్ మ్యాట్రిక్స్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గివెన్ మ్యాట్రిక్స్ మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3 జీరోస్ ఉంటే ఏమవుతుంది? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కదా. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం డెట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్ ఈక్వల్ టు ఇక్కడ డెట్ ఏ స్క్వేర్ కదా. మామూలుగా డెట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్ అంటే డెట్ ఏ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసాం. డెట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ 5 స్క్వేర్ 25 క్యాన్సిలేషన్. సో ఆల్ఫా ఈక్వల్ టు మనకు ప్లస్ ఆర్ మైనస్ 1/5 వచ్చింది కదా. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? 1/5 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 1/5. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్, please subscribe my channel. Thanks for watching.